జూనియర్ ఎన్టీఆర్ వార్ 2లో నటించి తప్పు చేశాడన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ సినిమాలో కథ బలంగా లేదు, క్యారెక్టరైజేషన్లు వీక్ గా ఉన్నాయి, విఎఫ్ఎక్స్ తేలిపోయాయి. దీంతో ఈ మూవీ బాలీవుడ్ జనాలకు కూడా నచ్చలేదు. కానీ ఎన్టీఆర్ ను తక్కువ చేసి మాట్లాడుతూ పబ్బం గడుపుకుంటున్నారు బాలీవుడ్ జనాలు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా వాటితో సంబంధం లేదు. ఎన్టీఆర్ మంచి నటుడే, అది ఎవ్వరూ కాదనలేరు. క్యారెక్టర్ ఏదైనా సరే జీవించేస్తాడు. కానీ అయాన్ ముఖర్జీ టేకింగ్, యశ్రాజ్ వైఫల్యాల గురించి మాట్లాడకుండా ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. పనిగట్టుకొని మరీ రివ్యూలు, విశ్లేషణలు చేస్తున్నారు కొంతమంది. సినిమా స్క్రీన్ షాట్లను షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు మరికొందరు. తెలుగు హీరోల్ని తక్కువ చేసి మాట్లాడడం, వాళ్ళను కిందకు లాగాలని చూడడం బాలీవుడ్ కు కొత్త ఏం కాదు. ఇంతకుముందు రామ్ చరణ్, తుఫాన్, ప్రభాస్, ఆదిపురుష్ సినిమా టైంలోనూ ఇలానే దారుణమైన కామెంట్లు చేశారు. దీనంతటికీ కారణం ఒక్కటే, తెలుగు హీరోలు బాలీవుడ్ లో ఎదగకూడదు, అక్కడ సినిమాలు చేయకూడదు. తెలుగులో డబ్బైన సినిమాలు ఆడొచ్చు, కానీ ఓ తెలుగు హీరో మాత్రం స్ట్రైట్ గా హిందీలో సినిమా చేయకూడదు. ఇది వాళ్ళ టార్గెట్. వార్ 2లో ఎన్టీఆర్ ని టార్గెట్ చేసింది కూడా అందుకే. ఇదిలా ఉంటే ప్రజెంట్ తెలుగు సినిమా స్థాయి విపరీతంగా పెరిగి మిగిలిన భాషలకు చెందిన వాళ్ళంతా టాలీవుడ్ వైపు చూస్తున్నారు. కానీ ఒకప్పుడు తెలుగు సినిమాను మిగిలిన వారంతా ఎంతో చులకనగా చూసేవాళ్ళనే సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అందుకే తమ క్రేజ్ను పెంచుకోవడానికి, తమ మార్కెట్ను మరింత బలోపేతం చేసుకోవడానికి టాలీవుడ్కు చెందిన హీరోలంతా వేరే భాషలకు చెందిన డైరెక్టర్లతో, మరీ ముఖ్యంగా బాలీవుడ్ డైరెక్టర్లతో జట్టు కట్టడానికి ఆసక్తి చూపించేవారు. అలా ఎంతో మంది హీరోలు పరభాషా డైరెక్టర్లతో కలిసి పనిచేశారు. అయితే అలా చేసిన వాళ్లకు ఎక్కువ శాతం ఫెయిల్యూర్లే ఎదురయ్యాయి. బాలీవుడ్ డైరెక్టర్లతో టాలీవుడ్ హీరోలు చేసిన సినిమాలైతే మరీ దారుణమైన టాక్ ను తీసుకురావడంతో పాటు వారికి చాలా చేదు అనుభవాన్నే మిగిల్చాయి. గతంలో రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ అక్కడి డైరెక్టర్ తో జంజీర్ తీయగా అది డిజాస్టర్ అయింది. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ చేస్తే అది కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఇక ఇప్పుడు తాజాగా వార్ 2 సినిమాతో ఎన్టీఆర్ కు కూడా అదే పరిస్థితి ఎదురైంది. అయాన్ ముఖర్జీని మరీ ఎక్కువగా నమ్మేసి తారక్ వార్ 2తో ఎవరూ ఊహించని షాక్ ను ఎదుర్కొన్నారు. అయితే ఈ విషయంలో టాలీవుడ్ లో ఓ ఇద్దరు హీరోల ముందు చూపును మాత్రం మెచ్చుకోవాల్సిందే. వారి రూటే సపరేట్. వాళ్లే సూపర్ స్టార్ మహేష్ బాబు, అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. వారిద్దరూ ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నేళ్లవుతున్నా ఎప్పుడూ బాలీవుడ్ డైరెక్టర్ల జోలికి పోలేదు. కనీసం మహేష్ బాబు వేరే భాషకు చెందిన డైరెక్టర్తో అయినా సినిమాలు చేశాడేమో కానీ బన్నీ మాత్రం అది కూడా చేయలేదు. మధ్యలో బాలీవుడ్ డైరెక్టర్లు చెప్పిన కథలు విన్నప్పటికీ వారిని గుడ్డిగా నమ్మేసి ముందడుగు వేయలేదు. బన్నీ మొదటిసారి వేరే భాషకు చెందిన డైరెక్టర్ అయిన అట్లీతో ఇప్పుడే సినిమా చేస్తున్నాడు. ఇప్పటి వరకు వేరే ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్తో ఆయన వర్క్ చేయలేదు. ఓవైపు ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ బాలీవుడ్ కు వెళ్లి ఎదురు దెబ్బలు తింటే, మహేష్, బన్నీ మాత్రం సౌత్ ఈజ్ బెస్ట్ అనే ఫార్ములాని ఫాలో అవుతూ తమ కెరీర్ లో ముందుకు సాగుతున్నారు.